గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఏపీలో వరుస ప్రమాదాలు కలవరం పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఒక 4-5 రోజుల క్రితం విశాఖ సమీపంలో ఉన్నటువంటి అచ్యుతాపురం సెజ్లో ఒక ఫార్మా కంపెనీలో జరిగినటువంటి బ్రాయిలర్ పేలుడు, దాని కారణంగా 18 మంది మృతి చెందడం, 60 మందికి పైగా క్షతగాత్రులు అవ్వటం. ఇది మర్చిపోకముందే మరొక కర్మాగారంలో మరొక పేలుడు సంభవించటం, ఇది కూడా మర్చిపోకముందే ఈరోజు తెల్లవారుజామున తిరుపతి సమీపంలో ఒక బాణసంచా తయారు చేస్తున్నటువంటి ఒక కర్మాగారంలో పేలుడు సంభవించటం, దాంట్లో 2 వ్యక్తులు మృతి చెందటం. దీని మీద విచారణ చేపట్టినటువంటి పోలీసులకు తెలిసినటువంటి అంశాలు ఏంటి అంటే, చనిపోయినటువంటి 2 భార్యాభర్తలు వీరు బాణసంచా అమ్మటానికి పర్మిషన్ తెచ్చుకున్నారు, అనుమతులు లైసెన్స్ కూడా తెచ్చుకోవటం జరిగింది. అయితే కొనుక్కొచ్చి అమ్మాల్సినటువంటి వీళ్ళు తయారు చేయటమే ప్రారంభించారు. సో దీంతో భారీగా అక్కడ నిల్వ ఉంచినటువంటి బాణసంచా తయారీలో ఉపయోగించే నల్ల మందు పేలటం వల్లే ఈ ఘటన సంభవించి ఉంటుంది అని చెప్పి పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ పేలుడు ఎందుకు సంభవించింది ఏంటి అనేటువంటి అంశాలు అయితే ఇంకా తెలియరాలేదు. కానీ భార్యాభర్త 2 కూడా ఈ ఘటనలో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ప్రజలు కొంత భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రభుత్వం త్వరగా ఇలాంటి వాటి మీద చర్యలు చేపట్టి ఈ ఫ్యాక్టరీలు ఏవైతే కర్మాగారాలు, పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వహించి ప్రభుత్వం తరపునే సంస్థల సేఫ్టీ ఆడిట్ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి పరిశ్రమల మీద వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. ఏపీలో రిక్రూట్మెంట్కి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఏ నోటిఫికేషన్ ఏమి రిక్రూట్ చేస్తున్నారనేటువంటి విషయాలకు వెళ్తే, ఏపీలో మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానాలు ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 488 స్థానాలు వివిధ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని భర్తీ చేయటం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన అంటే పర్మనెంట్ లెక్చరర్స్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా వీరిని రిక్రూట్ చేయబోతున్నారు. డైరెక్టర్గా, అలాగే ప్రిన్సిపల్స్గా, అలాగే ఇలా పలు స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి అఫీషియల్గా వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. మొత్తం 488 స్థానాలకు ఏపీ మొత్తం మీద వివిధ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కోల్కతా అత్యాచార ఘటన ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఒక ఘటన. సో దేశం మొత్తం జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలి అంటూ ఏకతాటి మీద నిలబడినటువంటి ఘటన. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవేంటి అంటే, జూనియర్ డాక్టర్ మరణించటానికి ముందు ఆమెను చివరిసారిగా చూసినటువంటి వ్యక్తులు 4, వాళ్ళు కూడా ఆమెకు సహచరులు. అయితే ఇప్పుడు ఈ 4ని విచారించటం కోసం సిబిఐ కోర్టు అనుమతి తీసుకోవటం జరిగింది. అది కూడా మామూలుగా విచారించటం కాదు, కలకత్తా హైకోర్టు నుంచి ఈ 4 వ్యక్తులకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయటానికి సిబిఐ అధికారులు అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకని అనేది కనుక భావించినట్లయితే, ఆమెను చివరి చనిపోవటానికి గంట ముందు కలిసినటువంటి వ్యక్తులు ఈ 4. అలాగే సంఘటన జరిగినటువంటి స్థలంలో ఈ 4 వ్యక్తుల్లో 2 వేలుముద్రలు ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి. వీళ్ళు నిందితులు కానప్పటికీ కూడా, సాక్షులైనప్పటికీ కూడా వీరికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడం ద్వారా అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందని, ఈ సహచరులు 4లో 2 పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని, అలాగే ఒకళ్ళు హౌస్ సర్జను, మరొకళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈ 4ని కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలని సిబిఐ భావిస్తుంది. అంతేకాకుండా సిబిఐకి ఉన్నటువంటి ఒక పెద్ద అనుమానం ఏంటంటే, ఈ ఘటన జరిగినటువంటి అంశం ఫస్ట్ చూసింది విగత జీవిగా పడున్నటువంటి జూనియర్ డాక్టర్ని మొట్టమొదటిగా చూసింది కూడా ఈ 4. ఆమెతో చివరిగా ఉంది కూడా ఈ 4. అలాగే ఉదయం 10:53 ఆమెను గుర్తించారు. 11:15 ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ముందుగా ఆమె అస్వస్థతకు గురైంది అని చెప్పారు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది అని చెప్పారు. సో ఈ 22 నిమిషాల సమయంలో ఏం జరిగింది, ఎందుకు పలు రకాలుగా స్టేట్మెంట్లు మార్చి ఇవ్వాల్సి వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం తెలుసుకోవటం కోసమే ఇప్పుడు సిబిఐ అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే జూనియర్ డాక్టర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో చివరి గంటలో ఆమెను చూసింది బ్రతికి ఉండగా, చివరి గంటల్లో. సో వాళ్ళని ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ చేసి అసలు అంశాలు ఏంటి, ఏం జరిగినాయి, చివరి 22 నిమిషాల్లో ఎందుకు ఇన్ని స్టేట్మెంట్లు చేంజ్ చేశారు, అసలు ఏం జరిగింది అక్కడ అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి హైకోర్టు కూడా అనుమతించినట్లుగా సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఎందుకని ఏంటి అనేటువంటి అంశాల్లోకి వెళ్ళినట్లయితే, నేహారెడ్డి విశాఖ బీచ్కి సమీపంలో కాంక్రీట్ తోటి పర్మనెంట్ నిర్మాణాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్రానికి అతి సమీపంలో శాశ్వత నిర్మాణాలను చేపట్టడానికి వీల్లేదు. తాత్కాలికమైనటువంటి నిర్మాణాలను చేపట్టవచ్చు, కానీ శాశ్వత నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టకూడదు. ఇవి నిబంధనలకు విరుద్ధం. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ కాంక్రీట్ గోడను నిర్మిస్తున్నప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పి జనసేనకు చెందినటువంటి కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు చేపట్టినటువంటి హైకోర్టు ఇక్కడ నిబంధనల మేరకే వ్యవహరించాలని, దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి తీర్పు వచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆమె ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది ఇంకా విచారణలోనే ఉంది. దీని మీద స్టే అయితే ఇవ్వలేదు, కానీ ప్రస్తుతానికి దీని మీద ఎటువంటి చర్యలకు సంబంధించి కానీ, అంటే అధికారులను కూల్చివేతలకు వెళ్ళమనో లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోమనో ఎటువంటి తీర్పు కూడా ఇంకా రాలేదు. ఈలోపే మూర్తి యాదవ్ ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ కేసుని లిస్ట్ అవటంతో ఆయన అక్కడ తన వాదనలు వినిపించారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం జీవీఎంసీ అధికారులు క్రింద సింగిల్ బెంచ్ జడ్జి ఇంతవరకు దీని మీద స్టే ఇవ్వలేదు, అలాగే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, అలాగే తీర్పు కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో నిబంధనల ప్రకారం అధికారులు ఏం చెయ్యాలో అది చెయ్యొచ్చని, ఆపాల్సినటువంటి అవసరం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా సరే నిర్మించి ఉంటే చట్ట ప్రకారం వాటి మీద చర్యలు తీసుకునేటువంటి హక్కు అధికారులకు ఉందని, కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ప్రొసీడింగ్స్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నిర్మాణాలను కూల్చివేయటానికి జీవీఎంసీ అధికారులకు అవకాశం లభించినట్లయింది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. ఎందుకని అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్లు అడుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించే ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ నెల 27వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని 29, 30 తేదీలలో కలెక్టర్లు పరిశీలించి ఎవరికి ట్రాన్స్ఫర్ ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళు చూసి అర్హులైనటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇస్తారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయటం జరిగింది. ఎవరైతే ఈ ట్రాన్స్ఫర్లకు అప్లై చేస్తారో వీళ్ళు కాకుండా పాలనా పరంగా ఎవరినైనా సరే ట్రాన్స్ఫర్ చేసే అధికారం కలెక్టర్కు ఉంటుందని, వాళ్ళు ఎవరినైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూనే ఏసీబీ కేసుల్లో కానీ విజిలెన్స్ కేసుల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు ట్రాన్స్ఫర్లకు అర్హులు కాదని, వాళ్ళు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేయడానికి వీలు లేదని చెప్పి తేల్చి చెప్పింది. అలాగే సొంత గ్రామాలలో తమ స్థానిక ప్రాంతాలలో గ్రామ వార్డు సచివాలయాలకు ట్రాన్స్ఫర్లు పెట్టుకోవడానికి చెల్లదు అని చెప్పి తేల్చెప్పింది. అంటే వేరొక చోట పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ ఏరియాకి రావాలనేటువంటి ప్రయత్నం విరమించుకోవచ్చు, ఎందుకంటే అది జరగని పని, వాళ్ళ ట్రాన్స్ఫర్కి అర్హత ఉండదు అని చెప్పి తేల్చేసింది. అలాగే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళేవాళ్ళు, అలానే హెల్త్ రిలేటెడ్ కావచ్చు, ఇక మరి ఏదైనా స్పౌస్ రిలేటెడ్ అదర్ థింగ్స్ ఇతర విభాగాలకు సంబంధించి వీళ్ళు పెట్టుకోవచ్చు. ఐటీడీఏ ప్రాతిపదిక ఐటీడీఏలో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించి, అలాగే గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఏజెన్సీ ఏరియాల్లో 2 ఏళ్లకు మించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ట్రాన్స్ఫర్కి పెట్టుకోవడానికి అర్హులు. వీళ్ళు ట్రాన్స్ఫర్ అడగవచ్చు. కాకపోతే వీళ్ళు కూడా తమ స్థానిక
ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్లు కోరకూడదు. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు. వీటిని పాటిస్తూ ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అనుకుంటే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరొక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కలకత్తా హత్య కేసుకి సంబంధించి సిబిఐ అధికారులకు కలకత్తా కోర్టులో పెద్ద షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే మొదటి నుంచి కూడా నిందితుడిగా భావిస్తున్నటువంటి సంజయ్ రాయ్ని సిబిఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్లోకి తీసుకోవటానికి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో అతను జడ్జి ముందు చెప్పినటువంటి వ్యాఖ్యలకి అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఆయన విచారణలో తానే అంతా చేశానని, అలాగే ఎవరైతే అతని సైకియాట్రిక్గా ట్రీట్ చేసినటువంటి డాక్టర్లు అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చెక్ చేసినటువంటి డాక్టర్లకు కూడా పూసగుచ్చినట్లు తను ఏం చేశాడు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా చేశాడు అనేటువంటి అంశాలను ఏమాత్రం భయం బెరుకు లేకుండా చెప్పినటువంటి వ్యక్తి సింపుల్గా కోర్టు దగ్గరకు వెళ్ళి జడ్జి దగ్గరకు వెళ్ళేటప్పటికీ నాకు ఈ కేసుకి అసలు ఏ సంబంధం లేదు, నేను నిరపరాధిని, అమాయకుణ్ణి, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాడంట. అంతేకాకుండా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి అని చెప్పి అతను కోరటం జరిగిందంట. దీంతో ఆశ్చర్యపోయినటువంటి జడ్జి, నువ్వు నిందితుడివి కాదని చెప్తున్నావు, పాలిగ్రాఫ్ టెస్ట్ ఎందుకు కోరుతున్నావు అని చెప్పి అడిగితే, ఎందుకు అంగీకరించావు అని అడిగితే, నేను నిందితుడిని మాత్రమే, దోషిని కాదు, నేను ఎటువంటి హత్య చేయలేదు, ఎటువంటి దుర్మార్గానికి నేను పాల్పడలేదు, నేను నిరపరాధిని, దీంట్లో నన్ను బలవంతంగా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా అయినా సరే నిజాలు బయటపడతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను, దాని ద్వారా ఈ కేసు నుంచి బయటపడవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను, అందుకనే నేను ఇది కోరుతున్నాను, నిజాలు ఇలాగైనా బయటకు వస్తాయి అని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి జడ్జికి తెలియజేయడం జరిగిందంట. దీంతో పాలిగ్రాఫ్ టెస్ట్కి ఆదేశాలు ఇస్తూ కలకత్తా హైకోర్టు సిబిఐకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధారణంగా విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఈ యూనివర్సిటీలకు కులపతి అంటే ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు. అయితే గత ప్రభుత్వం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టానికి సవరణలు తీసుకురావడం జరిగింది. వీటికి చట్ట సవరణలు చేస్తూ ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అంటాం, RGUKT. సో వీటికి ఛాన్సలర్గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రి ఉంటారు అని చెప్పి ఒక చట్ట సవరణ తీసుకొచ్చింది. అంటే ఏంటి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్రిపుల్ ఐటీస్ యూనివర్సిటీకి ఛాన్సలర్ అనమాట. సో జనరల్గా వైస్ ఛాన్సలర్ని నియమించేటువంటి హక్కు ఛాన్సలర్కు ఉంటుంది. అంటే ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటిలోకి వీసీలు వైస్ ఛాన్సలర్ని నియమించేటువంటి హక్కు గవర్నర్కి మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఒక్క యూనివర్సిటీకి మాత్రమే ట్రిపుల్ ఐటీలన్నింటినీ ప్రత్యేకంగా ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ కిందకి తీసుకొచ్చారు. వీటికి మాత్రం ముఖ్యమంత్రికే పవర్స్ ఉండేలాగా ఒక చట్ట సవరణ తీసుకొచ్చారు. దీన్నే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ కొత్త చట్ట సవరణ తీసుకురాబోతుంది. మొత్తం ఏపీలో 20 యూనివర్సిటీలు ఉన్నాయి, 20 విశ్వవిద్యాలయాలను ఒకే చట్టం కిందకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రకంగా చట్టాలు అమలవుతున్నటువంటి పరిస్థితి. వీటిని కాకుండా ఉన్నత విద్యా మండలికి ఏపీ ప్రభుత్వం ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఏపీలో ఉన్నటువంటి 20 విశ్వవిద్యాలయాలకు కూడా ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలని, అన్నింటికీ గవర్నరే ఛాన్సలర్గా ఉండాలి అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. అలాగే ఏదైతే గత ప్రభుత్వం చట్ట సవరణ చేసి RGUKTకి ఈ ట్రిపుల్ ఐటీస్కి సంబంధించినటువంటి యూనివర్సిటీకి ముఖ్యమంత్రిని కులపతిగా చేసిందో దాన్ని కూడా రద్దు చేసి దానికి కూడా గవర్నరే ఛాన్సలర్గా ఉండే విధంగా, అంటే ఏపీలో ఉన్న 20 యూనివర్సిటీలకు ఇంక్లూడింగ్ ట్రిపుల్ ఐటీ అన్నింటికి కలిపి గవర్నరే ఇక నుంచి ఛాన్సలరు, అలాగే వైస్ ఛాన్సలర్లను ఎవరైనా సరే గవర్నరే నియమించేటువంటి అవకాశం ఉండే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పి దానికి తగ్గట్టు ఒక కొత్త చట్టాన్ని రూపొందించమని చెప్పి ఉన్నత విద్యా మండలికి
ఒక లేఖ రాయటం జరిగింది అని తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లోపు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఓటమి తరువాత పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే పార్టీ ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. కొన్ని కీలకమైనటువంటి పదవులకు ఉన్నటువంటి అధ్యక్షులను కూడా మార్చడం జరిగింది. అలాగే మరికొన్ని కొత్త నియామకాలను చేపట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుల్ని కొంతమందిని ప్రకటించడం జరిగింది. దీంట్లో మహిళా, రైతు, మైనారిటీ, న్యాయ, గ్రివెన్స్ విభాగాల అధ్యక్షులుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వరదు కళ్యాణి, ఎంవిఎస్ నాగిరెడ్డి, ఖాదర్ బాషా, మనోహర్ రెడ్డి, నారాయణమూర్తుల్ని మళ్ళీ యథావిధిగా కొనసాగించడం జరిగింది. అలాగే ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డికే మళ్ళీ బాధ్యతలు అప్పగించారు. ఇక రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డిని, రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, అలాగే రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పూనమ రెడ్డి సునీల్ నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్ రాజు, రాష్ట్ర వైఎస్ఆర్సిపి టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించడం జరిగింది. ప్రైవేటు స్కూళ్లకు రామచంద్రారెడ్డిని, ప్రభుత్వ పాఠశాలలకు చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. అలాగే అంగన్వాడీలు, రాష్ట్ర అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించడం జరిగింది. ఈ కొత్త నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయి అని చెప్పి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలలో ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంలను ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిన్న ఏపీ హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని, 2 పూచికత్తులు చెల్లించాలని, అలాగే దేశం విడిచి వెళ్ళేటప్పుడు కోర్టు అనుమతి కావాలని, ప్రతి వారం ఎస్పీ ఆఫీస్లో హాజరవ్వాలి, సైన్ పెట్టాలి అని చెప్పి కోర్టు షరతులు విధించడం జరిగింది. అయితే రిలీజ్ ఆర్డర్స్ ఈరోజు నెల్లూరు కేంద్ర కారాగారానికి అందినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆయన జైలు నుంచి విడుదలవ్వటం జరిగింది. జైలు బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభిమానులతో కోలాహలంగా తయారైనటువంటి పరిస్థితి. సో ట్రాఫిక్ని అదుపు చేయడానికి, అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్యలో తోపులాటలో లేదంటే కొట్లాటలో గొడవలు జరగకుండా ఉండటానికి పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఆయన ఎక్కడ ర్యాలీలు ఇలాంటి వాటికి అనుమతులు లేకుండా నేరుగా మాచర్ల వెళ్ళేదానికి అనుమతి ఇస్తూ పోలీసులు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. అయితే జైలు బయట అయితే పరిస్థితి ప్రస్తుతానికి అదుపులో ఉన్నప్పటికీ కూడా వాతావరణం మాత్రం కోలాహలంగా తయారైనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నైపుణ్య గణన చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కూడా. అయితే ఈ స్కిల్ సెన్సస్కి సంబంధించే నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రి నారా లోకేష్ అధికారులతోటి సమావేశం అవటం జరిగింది. దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే స్కిల్ సెన్సెస్కి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలలో అలాగే విద్యార్థులలో ఎటువంటి నైపుణ్యాలు దాగి ఉన్నాయి అనేది వెలికి తీసి వాటికి సంబంధించి వారికి తగినటువంటి శిక్షణను ఇచ్చి, అలాగే కంపెనీలకు ఎటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి అనేది గుర్తించి అటువంటి స్కిల్స్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి అలాగే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయటం, ఇది స్కిల్ సెన్సెస్ని తీసుకుంటంలో ఉన్నటువంటి లక్ష్యం అని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్సే తనని అడగాలని, ఇవి కాకుండా అపోహలకు తావిచ్చేటువంటి ఎటువంటి ప్రశ్నలు కూడా తనని అడగొద్దు అని చెప్పి లోకేష్ ముందుగానే తేల్చి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ స్కిల్ సెన్సెస్ని ముందుగా మంగళగిరి నియోజకవర్గంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తున్నామని,
విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్హతలు, వారికి ఉన్నటువంటి నైపుణ్యాలు, టెక్నికల్ ఎబిలిటీస్, వీటన్నింటికి సంబంధించి ప్రభుత్వమే ఒక రెజ్యూమ్ని తయారు చేస్తుందని, అలాగే వీరికి ట్రైనింగ్ ఇచ్చి అప్ టు డేట్గా వీళ్ళు నేర్చుకుంటున్నటువంటి వాటికి స్కిల్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఆ రెజ్యూమ్లో ప్రభుత్వమే అప్డేట్ చేస్తూ ఉంటుందని, దీని యాక్సెస్ అన్ని కంపెనీలకు ఉండేలాగా ఏర్పాట్లు చేస్తామని, ప్రతి కంపెనీ వారి వారి అవసరాలకు తగ్గట్లుగా ఇక్కడ ట్రైన్ అవుతున్నటువంటి అభ్యర్థులను ఈ రెజ్యూమే చూసి ఎంచుకునేటువంటి అవకాశాలు కల్పిస్తాము. సో ఇదే స్కిల్ సెన్సస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. Naukri.com, Monster.com, ఇప్పుడు మాన్స్టర్ నేమ్ చేంజ్ చేశారనుకోండి, ఫౌండిట్ అని చెప్పి మార్చారు. ఇలా అనేక జాబ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ వరల్డ్, గ్లాస్ డోర్, లింక్డ్ఇన్, ఇలా చాలా ఉన్నాయి. లింక్డ్ఇన్ సోషల్ ప్లాట్ఫామ్తో పాటుగా ఇది జాబ్ పోర్టల్ కూడా అని అనుకోవచ్చు. సో అయితే వీటిల్లో కూడా ఇంతే, కాకపోతే ఇక్కడ అభ్యర్థులే నేరుగా రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకుంటారు, అలానే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. వివిధ కంపెనీలు వీటిని చెక్ చేసుకుని వాళ్ళకు తగినటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ప్రభుత్వం చేపడుతుంది అనేది లోకేష్ చెప్తున్నటువంటి అంశం. అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తూనే వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్కి సంబంధించినటువంటి వివరాలని, వేటిల్లో వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, వీటన్నింటినీ ఎప్పటికప్పుడు రెజ్యూమ్లో ప్రభుత్వమే అప్డేట్ చేస్తూ పోతుంది. అంటే ఇక్కడ అభ్యర్థి ఏమీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీటిని వివిధ కంపెనీలకు యాక్సెస్ ఇస్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ జాబ్ పోర్టల్స్ ఇచ్చేటువంటి విధంగానే. సో వాళ్ళు తమకు తగినటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు.